స్పీకర్ తమ్మినేని సీతారాం డిగ్రీ సర్టిఫికెట్ అంశం మరోసారి బయటికి వచ్చింది. ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తన అఫిడవిట్ ను సమర్పించారు. అందులో తన విద్యార్హతను ప్రస్తావించారు. తనది డిగ్రీ డిస్కంటిన్యూ అని పేర్కొన్నారు. దీంతో డిగ్రీ సర్టిఫికెట్ సమర్పించి లా అడ్మిషన్ ఎలా తీసుకున్నారన్నది ఇప్పుడు ప్రశ్న. గత కొద్ది రోజులుగా తమ్మినేని డిగ్రీ సర్టిఫికెట్ అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఓలా కాలేజీలో అడ్మిషన్ పొందారు ఆయన. ఇందుకోసం డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అయితే ఆయన ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చారన్న విషయం టీడీపీ బయటపెట్టింది. కానీ మరుగున పడిపోయింది. ఇప్పుడు మరోసారి బయటకి వచ్చింది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున తమ్మినేని గెలిచారు. అసెంబ్లీ స్పీకర్ గా ఎంపికయ్యారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రాజకీయాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. పొలిటికల్ కామెంట్స్ తో తన పదవిని గడిపేశారు. ఈ క్రమంలో ఆయన అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారు. తాను వైసీపీ ఎమ్మెల్యే అని తర్వాతే స్పీకర్ అని తేల్చి చెప్పారు. దీంతో రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బోలా కాలేజీలో తమ్మినేని అడ్మిషన్ పొందారు. అది డిగ్రీ తర్వాత చేసే కోర్స్. ఈ క్రమంలోనే దూర విద్య ద్వారా డిగ్రీ చేసినట్లు చెప్పారు. కానీ సంబంధిత డిగ్రీ సర్టిఫికేట్ జారీ చేసిన సంస్థ తాము జారీ చేయలేదని స్పష్టం చేసింది. దీంతో ఇది ఫేక్ గా తేలింది. అయితే తమ్మినేని ఫేక్ సర్టిఫికేట్ పై తెలుగుదేశం పార్టీ ఫిర్యాదులు చేసింది. కానీ తెలంగాణలో కేసీఆర్ రూపంలో అనుకూల సర్కార్ ఉండటంతో దీనిపై ఎటువంటి విచారణ జరగలేదు. ఈ అంశం మరుగున పడింది. తెలుగుదేశం పార్టీ కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజాగా ఆముదాల వలస వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ్మినేని తన విద్యార్హతను డిగ్రీ డిస్కంటిన్యూగా చూపారు. దీంతో ఈ అంశం మరోసారి బయటికి వచ్చింది. ఇప్పుడు ఇది టీడీపీకి ప్రచారాస్త్రంగా మారనుంది. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తమ్మినేని ఈ విధంగా వ్యవహరించడాన్ని తెలుగుదేశం పార్టీ హైలైట్ చేసే అవకాశం కనిపిస్తోంది.